మోడల్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి 5, 10, 15, 20 ఇలా 4 నెంబర్స్ ఇచ్చాను. సో దాని తర్వాత రాబోయే నెంబర్ ఏంటి అని క్వశ్చన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఈ ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి, సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి, థర్డ్ నెంబర్కి ఫోర్త్ నెంబర్కి ఒక రిలేషన్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. అంటే ఆ 4 నెంబర్ల మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది. అది ఎడిషన్ అవ్వచ్చు, మల్టిప్లై అవ్వచ్చు, సబ్స్ట్రాక్షన్ అవ్వచ్చు, స్క్వేర్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ 4 నెంబర్ల మధ్య ఉండేటువంటి రిలేషన్ మాత్రం ఈక్వల్గా ఉంటుంది. ఆ రిలేషన్ని బేస్ చేసుకుంటూ దాని తర్వాత రాబోయే నెంబర్ ఏంటి అనేది మనం తెలుసుకోవడమే ఈ నెంబర్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఇక్కడ 5 ఇచ్చాడు, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 10 ఇచ్చాడు. అంటే 5కి 10కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 5. అదేవిధంగా ఈ 10కి 15కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, అది కూడా 5నే. సో అదేవిధంగా 15కి 20కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, అక్కడ కూడా డిఫరెన్స్ అనేది 5ఏ. అంటే ఈ 4 నెంబర్ల మధ్య వ్యత్యాసం అనేది 5 ఉంది. కాబట్టి దాని తర్వాత వచ్చే నెంబర్ యొక్క వ్యత్యాసం ఎంత అవ్వాలి, 5 అవ్వాలి. 5 అవ్వాలంటే ఏమవుతుంది, ఈ 25కి +5 చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, 25. నెక్స్ట్ చూద్దాం సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ 12, నెక్స్ట్ 17, నెక్స్ట్ 22, నెక్స్ట్ 27. అయితే నెక్స్ట్ రాబోయే నెంబరు ఏంటి అడిగాడు. సో అది ఏంటి తెలుసుకుంటే ఏం చేయాలి, ప్రతి ఒక్క నెంబర్ మధ్య వ్యత్యాసం అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ 12 ఉంది, ఈ 12 తర్వాత ఏమొచ్చింది, 17 వచ్చింది. ఏం చేయడం వల్ల 17 వచ్చింది, +5 చేయడం వల్ల వచ్చింది. ఈ 12కి +5 చేయడం వల్ల 17 అనేది వచ్చింది. ఇప్పుడు 17 తర్వాత 22 వచ్చింది. ఏం చేస్తూ వచ్చింది, ఇక్కడ కూడా +5 చేస్తేనే 22 అయింది. సో ఫస్ట్ దానికి సెకండ్ దానికి రిలేషన్ అనేది సేమ్ గా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 22కి 27కి మధ్య రిలేషన్ ఎంత, +5 ఉంది, అవునా. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఆన్సర్ ఏమవుతుంది, అక్కడ కూడా +5 చేయాలి. అంటే 27 + 5 ఎంత అండి, 32. ఆన్సర్ ఏముంది, 32. సో 27కి 32 మధ్య డిఫరెన్స్ ఎంత, 28, 29, 30, 31, 32. అంటే అక్కడ కూడా డిఫరెన్స్ 5 వచ్చింది. అంటే ఈ 2 ప్రాబ్లం కూడా ఏమైంది, ఆన్సర్ డిఫరెన్స్ 5 అనేది ఉంది. అంటే +5 అనేది ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు +5 ఎందుకు కావాలి, ఇంకోటి అవ్వకూడదా. రీజనింగ్ అనేది ఎన్ని విధాలుగా చేసినా ఆన్సర్లో అనేది మార్పు ఉండకూడదు అన్నాను. అది ఫస్ట్ ప్రాబ్లం వెళ్ళి చూద్దాం. 5 తర్వాత ఏమొచ్చింది, 10 వచ్చింది. 5 ఏం చేస్తే 10 వచ్చింది ముందు చెప్పుకున్నాం, +5 చేస్తే వచ్చింది చెప్పాను. అలా కాక 5ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 5 2 జా 10 కదా. మళ్ళీ అదే 5ని 3తో మల్టిప్లై చేయండి, అప్పుడేమైంది, 5 3 జా 15. తర్వాత ఏమైంది, 5 4 జా 20. దాని తర్వాత ఏమవ్వాలి, 5 5 జా 25. అంటే 5th టేబుల్ అనేది కంటిన్యూ అయ్యింది. 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20. నెక్స్ట్ ఏం రావాలి, 5 5 జా 25. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమైందండి, +5 అయ్యింది మరియు 5th యొక్క టేబుల్ కూడా జరిగింది. అంటే ఒకే క్వశ్చన్ లో 2 మోడల్స్ వచ్చాయి, కానీ ఆన్సర్ మాత్రం ఎటువంటి మార్పు లేదు. అర్థమైందా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3, 6, 9, 12. వాట్స్ ద నెక్స్ట్ నెంబర్. చూద్దాం. 3కి 6 మధ్య రిలేషన్ ఎంత ఉంది, గ్యాప్ డిఫరెన్స్ +3 ఉంది. అదేవిధంగా 6కి 9కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే అక్కడ కూడా 3 ఉంది. అదేవిధంగా 9కి 12కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే అక్కడ కూడా 3 ఉంది. అంటే నెక్స్ట్ ఆన్సర్ ఏమవ్వాలి, 12కి డిఫరెన్స్ 3 వచ్చే నెంబర్ అవ్వాలి. అంటే ఏమవ్వాలి, ఆన్సర్ 15 అవ్వాలి, అవునా. అప్పుడు 12కి 15 మధ్య డిఫరెన్స్ ఎంత, 3 కదా. సో ఆన్సర్ అనేది 3. సో ఇంకో మోడల్లో ట్రై చేయవచ్చు. ఇది చూడండి, 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15. అంటే
డిఫరెన్స్ చూసుకుంటే +3 అయింది, లేదా థర్డ్ టేబుల్ యొక్క మల్టిపుల్ కూడా అయ్యింది. అవునా? సో మనం క్వశ్చన్ని ఎన్ని విధాలుగానే చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగానే ఆలోచించవచ్చు, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది. అది రీజనింగ్ ఉన్నటువంటి టెక్నిక్. నెక్స్ట్ 50, 45, 40, 35 అంటే ఏమవుతుంది? క్వశ్చన్ అది డిక్రీజ్ అవుతుంది. ఎంతవరకు ఏమైంది? ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది? 5 డిఫరెన్స్ తో డిక్రీజ్ అవుతుంది. అంతేనా? సో 35 కి -5 చేయాలి. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? 30. 100, 110, 120, 130. ఇక్కడ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి 10 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 110కి 120కి 10 ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా 122, 130కి 10 ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఏం జరగాలి? 130కి నెక్స్ట్ వచ్చే నెంబర్కి 10 డిఫరెన్స్ ఉండాలి. అంటే ఎంత అవుతుంది ఆన్సరు? 140. అవునా? ఇది ఫస్ట్ మోడల్.